నేను ఫస్ట్ వాడు సెకండ్ వీడు థర్డ్ ఏనా 200 రూపాయలు వాడున్నాయి కదా తీరా అనేది చిత్తు పడితే నాకు చూడు రే మత్తు పడితే ఏం లేదు చిత్తు పడితే నాకు సరే చూడండి ఈ 2 రూపాయలు నావే పడలేదు సరే ఈ లోపల పెడుతున్నా అది ఆనే ఉంటుంది అది 7 ఉంటే ఆనే ఉంటుంది ఊబర్ ఓకే ఫోన్ ఆరిచ్చు కొట్రా నాయన మీరు ఆడుండ్రా నేను ఆడుతా తర్వాత సరే కొట్టాలా ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఎవరికి చెప్పుకోలేనిది. ఒకవేళ చెప్పినా నా పేరు మర్యాదలన్నీ మరియు గౌరవాన్ని కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అది పోతే నేను బతకలేను. అంటే ఇప్పుడు భర్తకి కూడా ఏమి చేయలేను. ఎందుకంటే ఎంత ఆలోచించినా ఈ సమస్యకి పరిష్కారం దొరకటం లేదు. కాబట్టి ఇప్పుడు చవడమే మేలు. ఒక్కసారి స్నేహితుడిని కలిసి చనిపోతాను. చింగురావు లేరా చింగురావు పడిపోయిన కారి పొద్దునే వచ్చినావు. నాకు వచ్చిన సాయం చేస్తావు తప్పకుండా చేస్తా అంటే చెప్తా చేస్తా నా నుంచి అయితే చేస్తా ఖర్చు ఉందా ఈ ఖర్చు ఉంది కదా దీన్ని మనం ఈ విధంగా ముడివేయాలి. కాకపోతే 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇట్లా 2,000 పట్టుకో ఇట్లా 5,000 పట్టుకోండి ఇష్టం. సరే 2,000 ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టిన వేల నుంచి మనం ముడి కట్టాలి. కానీ ఇట్లా ఒక చేతులు ఇట్లా ఇడవద్దు, వేరే చేతి వేరే సపోర్ట్ తీసుకోవాలి. ఒక చెయ్యి ఇట్లా విడవద్దు, వేరే చెయ్యి సపోర్ట్ తీసుకోవాలి. ఇట్లా వేసి ఇట్లా ముడి వేసి
చేయలేరు. నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా రావట్లేదు. దీన్ని ఎవరు చేయలేరు అసలు. నువ్వు కూడా ట్రై చేయకు, వదిలేసేయి. నేను చేసి చూపిస్తాను రా. అవునా? ఎట్లా చూపిస్తా చూడు. చూపి. ఇదే కదా కండిషన్. ఇది 2000 పెట్టుకోవాలి, ఇది వదలదు. అంతే కదా కండిషన్? అంతే. సరే, ఇప్పుడు నేనేం చేసిన అంటే దీన్ని వదిలేస్తున్నా ఫస్ట్. ఓకే, ఓకే చూడు 2000. ఓకేనా? ఇగో 2000. ఓకేనా? చూడు. వచ్చిందా? రే ఇంత సింపులా? నువ్వు వచ్చినప్పుడే నాకు ఏదో బాధలో ఉన్నావని అయితే అర్థమైంది. ఎంత వెయిట్ చేసినా నువ్వు నీ బాధలు అయితే నాకు చెప్తలేవు. నీ బాధలు ఎవరికి చెప్పొద్దేమో అని నాకు ఒకటి అర్థమైంది. సో నీకు కాబట్టి నీ ప్రాబ్లం అడగకుండా నీకు ఒక ఈ చిన్న ట్రిక్ ప్లే చేశాను. అయితే ఒకటి గమనించావా? ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచిస్తుంది, కానీ ఎలా ఆలోచించాలో కూడా తెలియాలి. ఇప్పుడు నేను నీకు చెప్పిన కండిషన్ పెట్టినా, ఇట్లనే పట్టుకోవాలి, చేసి ముడి పెట్టాలి. మీరేం చేసినారు? సేమ్ తీసుకున్నారు, పట్టుకున్నారు, కండిషన్ మీదనే ఆలోచించారు. కానీ అసలు సమస్యను వేరే విధంగా ఆలోచించారు. ఐ మీన్ ఈ సమస్యని కొంచెం 2 నిమిషాలు ఇట్లా పెట్టేసి ఏం చేస్తే ముడి వస్తుందని మీరు ఆలోచించలేదు. మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక సమస్య వస్తే సమస్యని పట్టుకుంటున్నారు. సమస్య గురించి అతిగా ఆలోచిస్తే సమస్యని పర్వానికి మనం తల బాదుకోవడం లాంటిది. కాబట్టి సమస్యని మనం పట్టుకోవద్దు, జస్ట్ పడేయాలి, ఆలోచించాలి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒక సమస్య అనుకో. ఓకే, దీన్ని నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది? దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపెట్టానా, ఇది సమస్య. వాస్తవానికి ఇది చిన్నగా ఉంది, కానీ దీన్ని నువ్వు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తున్నావు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుందో చూడు. పెద్దగా ఉంది. నీకేమన్నా కనిపిస్తుంది? ఇంతకు ఏం కనిపిస్తలేదు. ఏం కనిపిస్తుంది. ఇప్పుడు చిన్నగా ఉంది, చిన్నగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ సమస్య ఏదైతే ఉందో అది మైండ్లో మొత్తం సమస్యనే చూస్తున్నావు, కానీ సమస్యని ఇట్లా పడేసి దాన్ని అసలు చిన్నది చేయట్లేదు. సమస్యని ఇట్లా పెట్టుకుని కళ్ళ దగ్గర పెట్టుకుని మొత్తం సమస్యనే అనిపిస్తుంది నీకు. అందుకోసం నీకు చనిపోవాలనే ఆలోచన వస్తుంది. అదే ఒకసారి సమస్యని ఇట్లా పెట్టు. సరే దీన్ని చేసినాం కదా, ఇట్లా సింపుల్గా పెట్టి ఆలోచించు, నీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎప్పుడే కానీ సమస్య వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తున్నాం అనేది తెలియాలి, ఎలా ఆలోచించాలి అనేది కూడా తెలియాలి. అవి రెండు తెలిస్తే ఆటోమేటిక్గా నీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అర్థమైందా? సరేరా, నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది. సమస్యని దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు నా సమస్యని ఇవ్వడంగా దూరం నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకు సమస్య ఏమే ఉంది కాబట్టి ఏం అర్థమైతే లేదు, ఈ నుంచి తీసి పడేస్తా. అప్పుడు నాకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా. సరేరా, వస్తా, బాయ్.